జున్ను పాలతో జున్ను ఎలా చేయాలో చూద్దాం. ఇందులో ఫస్ట్ రోజు పాలతో జున్ను, మూడో రోజు పాలతో జున్ను పాలు కాయడం. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం తీసుకున్న జున్ను పాలు సగం, అది అచ్చంగా జున్ను పాలతో చేయాలంటే అచ్చంగా జున్ను పాలతో చేయొచ్చు, లేదు నార్మల్ పాలు కూడా మిక్స్ చేయొచ్చు. నేను ఒక గ్లాస్ జున్ను పాలు, అర గ్లాసు మామూలు పాలు కలిపా. కొన్ని మిరియాలు దంచుకొని ఆ జున్ను పాలలోనే మిరియాలు, ఒక హాఫ్ లీటర్ జున్ను పాలకి నేను ఒక అరకప్పు బెల్లం, పంచదార అయినా వేసుకోవచ్చు మన ఇష్టం. బెల్లం పంచదార కలిపి చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మనం ఇడ్లీ పాత్ర లాంటిది కానీ ఏదైనా క్లోజ్డ్గా ఉండే దాంట్లో ముందు పోయి స్టవ్ మీద వాటర్ పెట్టి మరిగిన తర్వాత మర్చిపోయా కొంచెం యాలక్కాయ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాలక్కాయలైనా దంచి వేసుకోవచ్చు, యాలక్కాయ పొడి అయినా వేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇవి మూడో రోజు పాలు. మూడో రోజు పాలలో మనం ఎటువంటి పాలు కలపకూడదు. సేమ్ మిరియాలు, యాలక్కాయ పొడి, బెల్లము, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మరగబెట్టాలి. అప్పుడు పువ్వులు పువ్వులుగా పాలు పాలుగా మరుగుతాయి. సేమ్ జున్ను చేసుకోవడానికి మనం ఎలా వేస్తామో అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ ఈ పాలల్లో కూడా వేయి. కానీ జున్నుని ఉడకపెడతాము. మనం ఇడ్లీ పాత్రలో కానీ ఏదైనా వాటర్ దాంట్లో మూత పెట్టి అది మాత్రం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి మరగబెడతాం. ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మనం జున్ను గడ్డ కోసం కలుపుకున్న పాలుని అందులో పెట్టి మూత పెట్టి దాని మీద మళ్ళీ మూత పెట్టి కవర్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. ఇడ్లీలు ఉడికినంత సమయం పట్టిద్ది. ఒకసారి ఉడికిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. నైఫ్ గుచ్చి చూస్తే మనం ఉడికిందో లేదో తెలుసు. ఇది జున్ను పాలుగా కాయడానికి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇవి మూడో రోజు పాలు కాబట్టి ఇవి జున్ను గడ్డలాగా అవ్వవు. ఇలా పాలల్లో కాచుకుంటూ పూలుగా బాగుంటాయి. అదే ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితే గడ్డలా అవుతాయి. మనం గడ్డలా అవ్వాలంటే అలా ఉడకపెట్టుకోవాలి. వీటిని మనం ఉడకపెట్టినా గడ్డలా రాదు, జున్ను గడ్డలా. అందుకే ఇది పొయ్యి మీద పెట్టి కాసుకుంటామని పెట్టాలి. కొంతసేపటికి చూస్తే పాలు ఇరిగిపోతే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఆ స్టేజ్లో మనం మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పాలుగా వాటర్గా పక్కకి వచ్చినప్పుడు విరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగాను తినచ్చు, కూల్ చేసుకొని తాగొచ్చు.